మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మంటి పురుగులమని జ్ఞాపకం చేసుకుంటాడు, అల్పులమని జ్ఞాపకం చేసుకుంటాడు, బలహీనులమని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా అనుకుంటా పోయాడు. పాపములో పుట్టిన వాడినయ్యా, పాపములోనే అమ్మ నన్ను గర్భానం మోసింది, నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది. అయ్యో దేవా, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత నీచంగా దిగజారింది, ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా, ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా, అయ్యో వాని భార్యను నేను ఆశించానా, నాకు లేకపోయారా, దేవా ఎంత పాపం చేశాను, ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దావీదును గూర్చి దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. చావుకో, తాడుకో, చీరకో, చున్నీకో కాదు, ఉరికొయ్యకు కాదు, ఉరికి కాదు పోవాల్సింది. ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గట్టిగా ఏడవాలి. దేవా నేను కోరుకోలేదు, నేను అనుకోలేదు, నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుదామను, కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడి తిని ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకోయ్యా. దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు, తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు, నేనే ఉన్న దోషమంతా నాదే ప్రభు, నన్ను క్షమించు, నీవు త్రోసి వేస్తే నాకు దిక్కెవరు. ఎంత బాగా అడిగాడు భక్తుడు. శత్రువునైనే నుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు, దాసుని దోషము లెంచకుమయ్యా, నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభువా, నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని, జ్ఞానం లేని దాన్ని జ్ఞానం లేని వాడిని, ఆకర్షణలకు నేను అలాగా మాయాసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయాసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ముందే మనం దేవుని పాదములను పట్టుకుని ఏడవాలి. ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి, మెళకువగా ఉండాలి. అయినా అడుగులు జారితే ఇది పద్ధతి. బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ, అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను. సంధివ్వకండి సైతానుకి.